హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మంచి మాట. నేను ఒక బుక్లో చదివాను. ఒక విత్తనం నేల మీద పడినప్పుడు దాన్ని రకరకాల పక్షులు వచ్చి తినేయాలనుకుంటాయంట. కానీ ఆ విత్తనం వాటిని అన్నిటి నుండి అధిగమించి ఒక మొక్కగా మారుతుంది. ఆ మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు రకరకాల జంతువులు వచ్చి దాన్ని తినేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ తట్టుకొని ఆ మొక్క ఒక మహావృక్షంలా మారుతుంది. ఫైనల్గా ఆ మొక్క మహావృక్షంగా మారినప్పుడు దాన్ని తినేయాలనుకున్న ఆ పక్షులు, ఆ జంతువులు ఆ చెట్టు కిందే హాయిగా సదతీరుతాయంట. అది చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మనం కూడా ఆ విత్తనాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే విత్తనం చాలా చిన్నదైనా దాన్ని అది నిలబెట్టుకోవడానికి చాలా అధిగమించి మహావృక్షంగా మారింది. ఆ విత్తనం కన్నా మానవ జీవితం చాలా శ్రేష్టమైంది కదా. దేవుడు సమస్త భూజంతువులన్నిటిలోని మానవుణ్ణి తన స్వరూపం నుండి సృష్టించుకున్నాడు కదా. అలాంటి మనిషి తనకొచ్చిన ఏ ప్రాబ్లమ్స్నైనా, ఎలాంటి కష్టాలనైనా, ఎలాంటి నిందలనైనా, ఎలాంటి అవమానాలైనా ఆ విత్తనం జయించినట్లే జయించి ఒక మహావృక్షంలాగా మారాలి. నిన్ను అవమానించేవారు, నిందించేవారు, ఏడిపించేవారు, కష్టాల్లో నెట్టేసేవారు అప్పుడు నీ చెట్టు కిందకే వచ్చి సేదతీరుతారు. ఈరోజు మంచి మాటతో సెలవు తీసుకుంటాను. మీరందరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.